Please subscribe and follow for more. Episode number 3, The Agreement. చందు చెప్తాడేమో అని 5 minutes నుండి ఆ టేబుల్ దగ్గర కూర్చున్న వాళ్ళు వెయిట్ చేయడం తప్ప చందు రోబోలా అలా స్టక్ అయ్యే చూస్తూ ఉన్నాడు. తారిక కూడా అలానే చూస్తూ ఉంది. కానీ పక్కన సారికకి మధుకి వచ్చింది తలనొప్పి. ఇక లాభం లేదని గొంతు సవరించుకుంది సారిక. దెబ్బకి లోకంలోకి వచ్చిన చందు తన మెడ వెనుక రుద్దుకుంటుంటే తారిక ఏమో నేల చూపులు చూస్తూ కళ్ళు ఫాస్ట్గా తిప్పుతుంది. ఈ ఆక్వర్డ్ సిచ్యువేషన్ని మరింత ఆక్వర్డ్ చేయడం ఇష్టం లేక సారిక అని చెప్పడం స్టార్ట్ చేసింది డీటెయిల్స్ అన్నీ. అది జరుగుతున్నంతసేపు మధు తారిక సరదాగా వింటుంటే చందు మాత్రం ముభావంగా కూర్చున్నాడు, ఏదో ఆలోచిస్తూ సీరియస్గా. కొత్త వాళ్ళతో ఇంతేలే అని చందు స్వభావం తెలిసిన సారిక చెప్తూ ఉంది. అంతా విన్నాక మధు వదిలిపెట్టిన బాణంలో దూసుకొచ్చింది. అగ్రిమెంట్స్ అంటూ తన డిమాండ్స్, నా ఫ్రెండ్ సేఫ్టీ అంటూ ఎప్పుడు లేనిది చందు సీరియస్గా లేచి నిల్చున్నాడు. సారిక వెళ్ళిపోదాం. చందు రియాక్షన్ సారికాకే కొత్తగా అనిపించింది. శత్రువు అనుకున్న వాళ్ళ దగ్గర కూడా ఇలా బిహేవ్ చేయని చందు ఏంటి ఇక్కడ ఇలా చేస్తున్నాడు అని. తను చైర్ నుండి లేచి నెమ్మదిగా చందు భుజం దగ్గర షర్ట్ని లాగి తనని కిందికి వంచి, నాయనా చంద్రం, నువ్వు మర్చినట్టున్నావు, మన దగ్గర టైం వారం అంటే 6 days కూడా లేవు. కొంచెం ఆలోచించిన ఆయన, ఇది నీ క్యారెక్టర్ మీద వేసిన నిందన్నట్టు నువ్వు ఫీల్ అవుతున్నావు కానీ వాళ్ళకి నువ్వు తెలీదు. సో వ్యాలిడ్ కదా, సో ప్లీజ్ కూర్చో అని కూర్చోబెట్టింది సారిక. కూర్చోవడం అయితే కూర్చున్నాడు కానీ మొహం ఎవరు చూడలేనంత అందంగా పెట్టి కూర్చున్నాడు. అంతలోకి మేడం మధు మళ్ళీ వచ్చారు. ఈసారి ఆగి దొంగ నవ్వులతో ఏంటన్నట్టు చూసింది సారిక. మరేమో ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పడం మర్చాను, మన తారికకి ఒక బేబీ ఉంది, తను కూడా తారికతోనే ఉంటుంది. వాట్ అంటూ లేచాడు చందు. ఈసారి తల పట్టుకుంది సారిక. అమ్మ మధు, ఈ మ్యాటర్ను ముందు చెప్పాలి కదా, ఇంకా ఏమేమి ఉన్నాయో చెప్పు. తారిక గారి హస్బెండ్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అవతల ఫ్యామిలీ చెప్పమ్మా అన్నీ. ఇంకెక్కడ ఎందుకు యాక్ట్ చేయడం, పదరా చందు వెళ్దాం అని లేచింది. ఇంకెవరూ లేరు అంది తారిక కంగారుగా, ఈ ఛాన్స్ కూడా పోతుందేమో అని. ఇంకా ఏ ఇబ్బందులు ఆర్ ప్రాబ్లమ్స్ లేవు, ఇదొక్కటే మా సైడ్ నుండి అంది నెమ్మదిగా. హే అది కూడా మంచిదేగా, పెళ్ళై 3 years అయిందన్నారు, సో బేబీ ఉండొచ్చు కదా అంది సమర్థింపుగా మధు. చందు సారిక సైలెంట్గా కూర్చున్నారు. ఇంకా చిన్నపిల్లలా చేస్తే బాగోదని ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. చందు ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు కానీ తన మెడ వెనుక చేత్తో రుద్దుకుంటున్నాడు. ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అర్థం కావట్లేదు సారికకి, బట్ అర్థమవుతుంది తను స్ట్రెస్లో ఉన్నాడని. నెమ్మదిగా తన చేతి మీద చేయి వేసింది. అది చూసి సారిక వైపు తిరిగి ఐఎమ్ ఓకే అన్నట్టు చిన్న స్మైల్ ఇచ్చాడు చందు. వాళ్ళిద్దరిని చూసిన తారిక ఆపోజిట్ సైడ్ నుండి. ఇందులో మధు, మీకు టైం తక్కువ ఉంది, మంచి సెన్స్ ఉన్న యాక్టర్స్ దొరకట్లేదు, శాలరీ చూస్తే బాగుంది, నా ఫ్రెండ్ కూడా జాబ్ కోసం చూస్తుంది, సో వై నాట్ అండి అంది మధు. చందు సైలెంట్గానే ఉన్నాడు. ఒక 2 minutes తర్వాత, సరే అండి బాగా ఆలోచించి రేపు ఈవినింగ్కి మీకు చెప్తాను నా డెసిషన్, థ్యాంక్ యూ అని నమస్కారం చేసి, రా సారీ కార్లో వెయిట్ చేస్తుంటాను అని మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. సారిక వాళ్ళతో కొన్ని సెకండ్స్ మాట్లాడి, సరే రేపు చెప్తాను అని కారు ఎక్కింది. ఇద్దరు స్టార్ట్ అయ్యారు. రే ఆలోచించు, మధు చెప్పింది పాయింటే, మనకి టైం తక్కువ ఉంది, ఎవరు దొరకట్లేదు, ఈ 5 daysలో దొరుకుతారో కూడా లేదో తెలీదు, వాళ్ళు టంగ్ స్లిప్ అయినా, బాగా యాక్ట్ చేయకపోయినా, మంచి కోడలుగా లేకపోయినా మనకే మైనస్. తారిక అయితే అమ్మాయి బాగుంది, అందంగా ఉంది, ఆలోచన ఉన్నట్టుంది, అండ్ పాప అంటావా అది అసలు ప్రాబ్లమే కాదు. 3 yearsలో మీరు బేబీ ప్లాన్ చేస్తుండొచ్చు కదా, బాగా ఆలోచించు, నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటావు, ఏ డెసిషన్ అయినా, అది నాకు నమ్మకం ఉంది అని చందు నుండి ఏ రెస్పాన్స్ లేకపోవడంతో ఇంకా సైలెంట్గా ఉంది. ఇంటికి వచ్చిన మధు డోర్ తీస్తుంటే తారిక పక్కింటికి వెళ్ళి తృష్ణాన్ని తీసుకొచ్చింది. ఏ నాన్న, ఆంటీని ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా, గుడ్ గర్ల్, పదా నాన్న స్నానం చేయించి పెడతా, తినేసి ఆడుకుందాం సరేనా అంటున్న తారిక నుండి పాపను లాక్కొని, రే తృష్ణ, అమ్మతో కాదు అత్తతో ఆడుతావు కదా నువ్వు, అమ్మకి నో చాక్లెట్స్, అన్నీ అత్తకే, పద స్నానం చేద్దు అంటూ ఆటడిస్తూ ఉంటే వేడి నీళ్ళు పెట్టడానికి లోపల వెళ్ళింది తారిక వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ. స్నానం చేయించి పాపకి ఫీడ్ చేస్తున్న తారిక చూస్తూ మధు బౌల్ని పాపని తీసుకుని తను ఫీడ్ చేస్తూ, ఏంటి మేడం గారు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు, ఓ వెయిట్ ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, ఎప్పుడు ముద్దపప్పులా ముంగపప్పులా ఉండే నువ్వు ఈరోజు ఏంటి అక్కడ తెగ హుషారుగా, అది కూడా ఫస్ట్ మీట్లోనే, ఏంటి సంగతి మేడం
అంది భుజంతో భుజానికి డాష్ ఇస్తూ. అదేం లేదురా మధు, జస్ట్ హ్యాపీనెస్, ఇప్పటికీ ఏం చేసే ఛాన్స్ వచ్చిందని. అని ఇంకా హుషారు అంటావా, తమరే కదా మేడం, ఇలా ఉండకు అలా ఉండు అని పెద్ద పెద్ద క్లాసులు పీకారు మార్నింగ్, అందుకే తల్లి అంది నమస్కారం చేస్తూ పైకి లేచి. ఇప్పుడు మీరు సెలవిస్తే నేను స్నానం చేసి వస్తా అని పారిపోయింది మధు కొట్టడానికి లేచిందని. నీట్గా ఫ్రెష్ అయింది. ఈరోజు ఏంటో చాలా ఇయర్స్ ఆఫ్టర్ అద్దంలో తనని చాలాసార్లు చూసుకుంది. హ్యాపీగా ఉంది చాలా. తను రేపు ఓకే అంటే కొన్ని షాపింగ్స్ చేయాలి, అవి లిస్ట్ రాసుకుంది. తిని మధుతో సెటిల్ అయింది టీవీ ముందు. ఇక్కడ చందు పరిస్థితి ఇంకో రకంగా ఉంది. తనని హైర్ చేసుకోవడమే నచ్చలేదు, బట్ ఇంకొకరు దొరుకుతారు అనే గ్యారంటీ లేదు. సారిక తనతో కారులో చెప్పిన మాటలన్నీ ఆలోచించాడు. అలా సోఫాలో వెనక్కి వాలాడు. గతంలోకి మనసు పరుగులు తీస్తుంది. తన ప్రేయసి వడిలో పడుకున్నాడు చందు చిన్నపిల్లాళ్ళ. తనేమో చందు తలనిమురుతుంది. అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా నీకు అడిగింది తన నెచ్చలి. మొదట అమ్మాయి, ఆ తర్వాత ఎవరైనా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, బట్ ఫస్ట్ మాత్రం నా బుడ్డి ప్రిన్సెస్ కావాలి. తన అచ్చం నా ప్రిన్సెస్, నా క్వీన్లా ఉండాలి అమ్మ కుట్టి. అది గుర్తు రాగానే కంట్లో నుండి నీళ్ళు. ఇక ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకొని సారికకు కాల్ చేసి చెప్పి వెళ్ళి పడుకున్నాడు రేపటికి స్వాగతం పలుకుతూ. మార్నింగ్ సారిక కాల్తో నిద్రలేచిన చందు చెప్పరా అన్నాడు ఇంకా మత్తులోనే. రే లేవలేదా, అదే కిడ్నీ మీట్ అవ్వాలి అన్నావు కదా, తారిక నెంబర్ పంపింది మధు, అది నీకు పెట్టా చూడు. దెబ్బకి తను ఉన్న సిచ్యువేషన్ గుర్తొచ్చి మొత్తం పోయి లేచి కూర్చున్నాడు. త్వరగా లేచి ఫ్రెష్ అయ్యి బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకొని పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకొని ఏదో తిన్నాను అనిపించేలా తిని స్టార్ట్ అయ్యాడు. ఒక కిడ్నీ మీట్ అవ్వడానికి నర్వస్గా. నైట్ మధు కాల్ చేసి చెప్పింది సారిక. ఇంకా వీళ్ళు పడుకుందాం అనుకునే టైంలో రేపు తృష్ణాని చూడాలి అనుకుంటున్నాడు చందు అని. ఇంట్లో అయితే బెటర్ అని ఇంటికి వచ్చేమంది మధు. లొకేషన్ ఎలానో సారికకి తెలుసు, సో తారిక నెంబర్ పంపింది. తను ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు చందు వచ్చే టైంకి అని. నైట్ అంతా నిద్రలేసరికి తారికకి ఇంకా మార్నింగ్ ఎర్లీగా లేచి రెడీ అయ్యి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంది. మధుని ఉండమని అడిగింది, అట్లీస్ట్ చందు వచ్చేవరకైనా. అసలే చందుకి ఆఫర్ ఇవ్వాలని లేదు, బట్ చాయిస్ లేకే ఇస్తున్నాడని తెలిసి. అంతలో కాలింగ్ బెల్ సౌండ్కి వెళ్ళి డోర్ తీసి వచ్చిన చందుని చూసి లోపలికి వచ్చి కూర్చోమంది మధు. అబ్బా భలే ఉన్నారండి బ్లాక్ అండ్ బ్లాక్లో అనడం, చందుకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక కొంచెం ఇబ్బందిగా స్మైల్ చేస్తూ కూర్చోవడం. ఇందులో తారిక తెచ్చిన కాఫీ మధు తీసుకొని చందుకి సిప్ చేస్తూ ఉన్నాడు. ఓకే, సో మీట్ అవ్వండి తృష్ణని కాఫీ తాగాక. నేను ఇప్పటికే పర్మిషన్ తీసుకున్నా, ఇంకా ఒక 30 minutes లేట్ అయినా హాఫ్ అవర్ ఫుల్ డే అంటాడు మా బాస్ శాలరీ కట్ చేస్తూ. సో వెళ్ళొస్తానండి, సీ యూ అని తారికకి ఉండు అని అడిగే ఛాన్స్ ఇవ్వకుండా పారిపోయింది మధు. దొంగ మొహంది అని తిట్టుకుంది తారిక. చందు అలా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే తనకి ఎలా మాట్లాడో అలా అర్థం కావట్లేదు. ఇంకా లాభం లేదని ఊయాల్లో ఉన్న పాపని తీసుకొచ్చింది. తను చూడగానే పైకి లేచి నిల్చున్నాడు నర్వస్గా. బేబీని చూడాలని లేదు తనకి, తన కళలు అన్నీ గుర్తొస్తున్నాయి. తారిక వాయిస్తో ఈ లోకంలోకి వచ్చాడు. చిన్ని పాదాలు, చిట్టి వేళ్ళు, ఏ పింక్ కలర్ షేడ్ కూడా ఇంత అందంగా ఉండదు అని అనిపించేంత పింక్ షేడ్ పాదాలు. వాటిని అలా తాకాడు. నా నిద్ర ఎవర్రా పాడు చేసింది అన్నట్టు బేబీ కదిలింది ఈ లోకంతో సంబంధం లేకుండా. తన చిన్ని తలని నిమిరాడు తారిక చేతుల్లో నుండి తీసుకుని. మెత్తనైన పట్టు లాంటి హెయిర్. అంతలో ఆ లిల్ ఏంజల్ చందు వేలును పట్టుకుంది. వేలు కాదు, తన జీవితాన్నంతా పట్టుకున్న ఫీలింగ్ కలిగింది తనకు. సైలెంట్గా బేబీతో కూర్చున్నాడు సోఫాలో. ఏంటో చూపు తిప్పలేకపోతున్నాడు, వదలాలని అనిపించట్లేదు. తను కిడ్నీ ఇంతలా ఇలా మీట్ అవడం ఇదే ఫస్ట్ టైం. సిబ్లింగ్స్ కూడా ఎవరూ లేకపోవడం, సో అప్పటి వరకు అలాంటి ఛాన్స్ రాలేదు. అప్పటి వరకు ఎలా అయినా వేరే వాళ్ళు దొరికితే బాగుండు, రిజెక్ట్ చేసేద్దాం అనుకున్న చందుకి ఇప్పుడు ఏమైనా కూడా యాక్సెప్ట్ చేసే మూడ్లోకి తెచ్చేసింది బుడ్డిది. అంతలోకి తారిక గొంతు సవరించుకోవడంతో స్పృహలోకి వచ్చాడు చందు. 20 minutes నుండి ఇలానే ఉన్నారు, ఇంతకి డీల్ ఓకే అయినట్టేనా అంది తారిక పొడిగా. ఓకే అండి, డీటెయిల్స్ చెప్తాను నైట్ ఆర్ రేపుకి అని మళ్ళీ మాట్లాడకుండా బేబీని చూడటంలో మునిగిపోయాడు. తను రూడ్గా కోల్డ్గా మాట్లాడిన విధానానికి నొచ్చుకున్న సైలెంట్గా అలా ఉంది తారిక. అలా ఇంకో 30 minutes గడిచాక పాపని ఇస్తారా, పాలు పట్టాలి అంది తారిక. అంటూ అందించాడు. ఇవ్వాలని లేదు, బట్ తప్పదు. పాప ఏజ్ ఎంత అండి అన్నాడు తారికని చూడకుండానే. December 25కి 1 year వచ్చిందండి అంది తారిక.
పాప డాడీ గురించి తెలుసుకోవాలి అని ఉంది. అండ్ ఇంకా డీటెయిల్స్ తనకి రేపు ఇంటికి వెళ్ళాక వీళ్ళిద్దరూ యాక్టింగ్ భయపడకుండా ఇబ్బంది లేకుండా తెలుసుకోవాలి ఉంది. బట్ అడగాల వద్దా, పర్సనల్సా ఇవి, బౌండరీస్ క్రాస్ చేయడం అవుతుందా, సరే పోనీ ఈ మ్యాటర్ చెప్పి కొన్ని తెలుసుకుందామా అన్న థాట్స్లో ఉండి తల లేపగానే అటు తిరిగి ఉన్న తారికని చూసి అర్థమైంది బ్రెస్ట్ ఫీడ్ చేస్తుందని. ఇంకా అక్కడ ఉండలేక తర్వాత కలుస్తా అండి అని పారిపోయి కార్లో కూర్చొని నర్వస్నెస్తో వచ్చిన టెన్షన్తో ఆయాసపడుతూ కార్ స్టార్ట్ చేశాడు కొన్ని డీప్ బ్రెత్స్ తీసుకుని. ఇదంతా డోర్ దగ్గర నుండి చూసిన తారిక నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. సీ యూ ఆల్సో. సైనింగ్ ఆఫ్.